ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఫ్రెంచ్ పోలీసులు బ్రిటిష్ వాళ్ళ మీదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్‌లో ఆల్రెడీ ఏదైతే ఈ ఇస్లామిక్ సామ్రాజ్యం కావాలంటూ రాడికల్ పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా అక్కడ పోలీసులు, అక్కడ కీర్ స్టార్మర్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉండటంతో, దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ జాతీయవాదులు, బ్రిటిష్ పౌరులు ఉద్యమం చేస్తుంటే, వాళ్ళని అరెస్టులు చేస్తుంటే, వాళ్ళు ఇప్పుడు పారిపోయి బోట్లల్లో ఫ్రాన్స్ వైపుకి పోతున్నారట. బ్రిటిష్ వాడు ఎక్కడికైనా పోవచ్చు. యూరప్‌లో ఏ దేశాలకైనా పోవచ్చు. అందులో భాగంగా ఫ్రాన్స్ వైపుకి పోతున్నాడట. ఫ్రాన్స్ మీద ఈ ఒత్తిడి పెరుగుతుందట. దాంతో ఫ్రాన్స్ ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తుంది. మీ దేశంలో ఉన్న మీ పౌరుల మీద మీరు అరాచకం చేయడం ఏంట్రా? వాళ్ళొచ్చి మా దేశానికి రావడం ఏంటి? అన్నటువంటి ప్రశ్న రైజ్ చేస్తూ, మీరు అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారా? నాశనం చేయాలనుకుంటున్నారా? అన్నటువంటి పాయింట్‌ని హైలైట్ చేసుకొచ్చింది. ఫ్రెంచ్ కోస్ట్ గార్డ్ వాళ్ళు రీసెంట్‌గా ఆపినటువంటి వాళ్ళలో 1000కి 1000 మంది బ్రిటిష్ దేశం పట్ల, బ్రిటన్ పట్లన, యూరప్ సమాజం పట్ల పూర్తి విధేయతతో ఉన్నటువంటి పౌరులేనట. రాడికల్ ఇస్లామిస్టులని చొరబాటుదారులుగా, శరణార్థులుగా మార్చి వాళ్ళకేమో షెల్టర్ ఇస్తున్నాం, మీ వాళ్ళని బయటికి పంపించేస్తారని ఫ్రాన్స్ ప్రభుత్వం, ఫ్రాన్స్ పోలీసులు బ్రిటన్ పోలీసుల్ని, బ్రిటన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.